ఫుల్ ఎంటర్టైన్మెంట్. మా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి లవ్ స్టోరీ, బాగా కామెడీ ఉంది, బీభత్సమైన కామెడీ, బాగా యూత్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీమ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీమ్స్ తో మిక్స్ ఉంటది, అంతా మిక్సింగ్ ఉంటది. ఇమిటేషన్, మీమ్స్ మిక్సింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా హై లెవెల్లో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అదే చాలా బాగుంది. ముందు మూవీల కంటే కూడా ఇది ఎక్కువ, ఇంకా ఫుల్ లెంత్, ఎక్కడ గ్యాప్ లేదు, కనిపించదు, టక 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 మాట్లాడుతూనే ఉంటాడు. సో ఫుల్ గా ఉంది. మొత్తం హీరోయిన్స్ కూడా బాగున్నారు. పక్క ఎంటర్టైన్మెంట్. బెన్నెట్ కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది, త్రోడ్ క్యారెక్టర్. సో ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్, ఈ నలుగురు మొత్తం సినిమా మొత్తం ఈ నలుగురు ఉంటారు. ఈ నలుగురు ఉంటారు. సో సినిమా ఫుల్, ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న లవ్ స్టోరీ. ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఉంటావు కదా, సింగిల్ గా ఉండేటప్పుడు నువ్వేం చేస్తావు? సింగిల్ గా ఉంటావు అంటే అంతే. రూమ్ లో ఉంటే ఏం చేస్తావు, బయట ఉంటే ఏం చేస్తావు, ఎవరినో మింగిల్ అవ్వాలని ట్రై చేస్తావు. ఇదే స్టోరీ. మేక్ అంటే ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉంటాయి కదా, ఇప్పుడు ఒకేలాగా ఉంటే ఒకే కథలో ఒకేలాగా ఉంటావు కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఈయన ట్రై చేయడం, ఎలా ట్రై చేశాడు, ఏం ట్రై చేశాడు, ఆ ట్రై చేయడానికి ఏం పాటు పడ్డాడు, సో ఇదంతా ఉంటది. అంటే పార్ట్ 2 కూడా ఉంది. ఆ మూవీకి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇచ్చినట్టే చెప్తారు? 3.5. ఏమంటారు, ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డేనే పైరసీ బిల్స్ వస్తా ఉన్నాయి. సో దీని గురించి ఏం మాట్లాడుతారు? దాని గురించి ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడట, బొక్కగా నేనే మాట్లాడదు మాత్రం ప్రయోజనం. సో అంటే ఒక విధంగా ఫిలిం టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడం వల్లనే పైరసీ ఎంకరేజ్ చేస్తున్నారంటారా? సరే, 10 రూపాయలు టికెట్ పెట్టేస్తాము, మొత్తం 10 కోట్ల జనాభా వచ్చి సినిమా చూడాలి. చూడకపోతే డబ్బులు పేటిఎం చేసేయాలి. చేస్తారు కదా, చెప్పండి. నేను సినిమా 10 రూపాయలకే టికెట్ పెట్టేస్తాను. నేను మొత్తం వెళ్ళి ఫిలిం ఛాంబర్లో కూర్చొని 10 రూపాయలు టికెట్ పెట్టండి సినిమా అని చెప్తా. ఇప్పుడు కరెంట్ బిల్ ఎలాగ వస్తుందో అలాగే ఇంట్లో 4 ఉన్నారు, చిన్నలు పెద్దలు అందరూ 5 ఉంటే 5 పంపించాలి. 50 రూపాయలు వచ్చి థియేటర్ చూస్తే చూడండి, లేకపోతే 50 రూపాయలు పేటిఎం చేసేయాలి, అదే గూగుల్ పే చేసేయాలి. ఇప్పుడు 10 కోట్ల మంది జనాభా మన 2 రాష్ట్రాల్లో. 10 కోట్లు ఇంటూ 10 ఎంత అవుతుంది? 100 కోట్లు. సినిమాకు 100 కోట్లు వస్తుంది. 60-70 కోట్లలో చేసుకుని 30 కోట్ల లాభం కదా. మరి చేస్తారు కదా, చెప్పి మరి. అంటే ఏమన్నా అంటే పైరసీ ఎంకరేజ్ చేద్దని చెప్తున్నారు, లేదంటే అందరూ వచ్చి చూడమని చెప్తున్నారు? పైరసీ టికెట్ ఉండడం వల్ల పైరసీ చూస్తున్నారు అంటున్నారు. టికెట్ ఇక్కడ ప్రాబ్లం కాదు, దానికి ఎగ్రీ నేను చేయను. చూడాలనుకున్నా మరి వస్తున్నారు, చూస్తున్నారు. అది అసలు 10 రూపాయలు పెడితే వచ్చేస్తారంటే రారు. నీకు ఒకటి చెప్పనా తమ్ముడు, పెద్ద హీరోది అయితే వారం ముందే టికెట్ బుక్ చేద్దామని రెడీగా ఉంటారు. చిన్న హీరోలు అంటే ఫ్రీగా ఇస్తామన్నా, టికెట్ ఉంది ఒక సినిమాకి రానా, ఇప్పుడు కుదరదు అన్న తర్వాత చూస్తామా అంటారు. ఇక్కడ సినిమాని చంపేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ వాళ్ళు పెద్దలు ఈ ఒక్క ఏం కాదు, ప్రజలే. పబ్లిక్ ఇంత కబుర్లు చెప్తారా, ఆ 4 తొక్కేస్తున్నారు, ఈ తోలుకు నలిపేస్తున్నారు, అందుకే చిన్నోళ్ళు ఆడనివ్వట్లేదు. ఇవన్నీ అబద్ధం. చిన్న సినిమాలకు పబ్లిక్ రారు అంతే, అంతకు మించి ఇంకొకటి వేరే అసలు ఇది కూడా అసలు సెకండ్ థాటే లేదు. పెద్ద హీరోలు వస్తారు, చిన్న రారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి లవ్ స్టోరీ, బాగా కామెడీ ఉంది, బీభత్సమైన కామెడీ, బాగా యూత్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీమ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీమ్స్ తో మిక్స్ ఉంటది, అంతా మిక్సింగ్ ఉంటది. ఇమిటేషన్, మీమ్స్ మిక్సింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా హై లెవెల్లో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అదే చాలా బాగుంది. ముందు మూవీల కంటే కూడా ఇది ఎక్కువ, ఇంకా ఫుల్ లెంత్, ఎక్కడ గ్యాప్ లేదు, కనిపించదు, టక 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 మాట్లాడుతూనే ఉంటాడు. సో ఫుల్ గా ఉంది. మొత్తం హీరోయిన్స్ కూడా బాగున్నారు. పక్క ఎంటర్టైన్మెంట్. బెన్నెట్ కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది, త్రోడ్ క్యారెక్టర్. సో ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్, ఈ నలుగురు మొత్తం సినిమా మొత్తం ఈ నలుగురు ఉంటారు. ఈ నలుగురు ఉంటారు. సో సినిమా ఫుల్, ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న లవ్ స్టోరీ. ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఉంటావు కదా, సింగిల్ గా ఉండేటప్పుడు నువ్వేం చేస్తావు? సింగిల్ గా ఉంటావు అంటే అంతే. రూమ్ లో ఉంటే ఏం చేస్తావు, బయట ఉంటే ఏం చేస్తావు, ఎవరినో మింగిల్ అవ్వాలని ట్రై చేస్తావు. ఇదే స్టోరీ. మేక్ అంటే ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉంటాయి కదా, ఇప్పుడు ఒకేలాగా ఉంటే ఒకే కథలో ఒకేలాగా ఉంటావు కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఈయన ట్రై చేయడం, ఎలా ట్రై చేశాడు, ఏం ట్రై చేశాడు, ఆ ట్రై చేయడానికి ఏం పాటు పడ్డాడు, సో ఇదంతా ఉంటది. అంటే పార్ట్ 2 కూడా ఉంది. ఆ మూవీకి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇచ్చినట్టే చెప్తారు? 3.5. ఏమంటారు, ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డేనే పైరసీ బిల్స్ వస్తా ఉన్నాయి. సో దీని గురించి ఏం మాట్లాడుతారు? దాని గురించి ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడట, బొక్కగా నేనే మాట్లాడదు మాత్రం ప్రయోజనం.
సో అంటే ఒక విధంగా ఫిలిం టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడం వల్లనే పైరసీ ఎంకరేజ్ చేస్తున్నారంటారా? సరే 10 రూపాయలు టికెట్ పెట్టేస్తాము, మొత్తం 10 కోట్ల జనాభా వచ్చి సినిమా చూడాలి, చూడకపోతే డబ్బులు పేటిఎం చేసేయాలి, చేస్తారు కదా చెప్పండి. నేను సినిమా 10 రూపాయలకే టికెట్ పెట్టేస్తాను. నేను మొత్తం వెళ్ళి ఫిలిం ఛాంబర్లో కూర్చొని 10 రూపాయలు టికెట్ పెట్టండి సినిమా అని చెప్తా. ఇప్పుడు కరెంట్ బిల్ ఎలాగ వస్తుందో అలాగే ఇంట్లో 4 ఉన్నారు అనుకో, చిన్నలు పెద్దలు అందరూ 5 ఉంటే 5 పంపించాలి, 50 రూపాయలు వచ్చి థియేటర్లో చూస్తే చూడండి, లేకపోతే 50 రూపాయలు పేటిఎం చేసేయాలి, అదే గూగుల్ పే చేసేయాలి. ఇప్పుడు 10 కోట్ల మంది జనాభా అబ్బా మన 2 రాష్ట్రాల్లో. 10 కోట్లు ఇంటూ 10 ఎంత అవుతుంది? 100 కోట్లు. సినిమాకు 100 కోట్లు వస్తుంది, 60-70 కోట్లలో చేసుకుని 30 కోట్ల లాభం కదా. మరి చేస్తారు కదా చెప్పి మరి. అంటే ఏమన్నా అంటే పైరసీ ఎంకరేజ్ చేద్దని చెప్తున్నారా, లేదంటే అందరూ వచ్చి చూడమని చెప్తున్నారు? మీరు అన్నది నాకు అర్థం కాని point. అంటే పైరసీ టికెట్ ఉండడం వల్ల పైరసీ చూస్తున్నారు అంటున్నారు. టికెట్ ఇక్కడ ప్రాబ్లం కాదు, దానికి ఎగ్రీ నేను చేయను. చూడాలనుకున్నా మరి వస్తున్నారు, చూస్తున్నారు. అది అసలు 10 రూపాయలు పెడితే వచ్చేస్తారంటే రారు. నీకు ఒకటి చెప్పనా తమ్ముడు, పెద్ద హీరోది అయితే వారం ముందే టికెట్ బుక్ చేద్దామని రెడీగా ఉంటారు. చిన్న హీరోలు అంటే ఫ్రీగా ఇస్తామన్నా, టికెట్ ఉంది ఒక సినిమాకి రానా, ఇప్పుడు కుదరదు అన్న తర్వాత చూస్తామా అంటారు. ఇక్కడ సినిమాని చంపేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ వాళ్ళు పెద్దలు ఈ ఒక్క ఏం కాదు, ప్రజలే పబ్లిక్ ఇంత కబులు చెప్తారా, ఆ 4 తొక్కేస్తున్నారు, ఈ తోలుకు నలిపేస్తున్నారు, అందుకే చిన్న వాళ్ళు ఆడనివ్వట్లేదు. ఇవన్నీ అబద్ధం. పబ్లిక్ చిన్న సినిమాలకు పబ్లిక్ రారు అంతే, అంతకు మించి ఇంకొకటి వేరే అసలు ఇది కూడా అసలు సెకండ్ థాటే లేదు. పెద్ద హీరోలే వస్తారు, చిన్నవి రారు.